చౌటుప్పల్ సమాచార హక్కు చట్టం సభ్యులము చేయు మనవేందంటే, ఇక్కడ చౌటుప్పల్లో గాంధీ పార్కులో 1991 సంవత్సరంలో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మంత్రి గారు ఇక్కడ విగ్రహావిష్కరణ చేశారు. ఇటు విగ్రహాన్ని చెయ్యలేకుండా వివిధ రకాలుగా వశమైపోయింది. ఇటు విగ్రహాన్ని అభివృద్ధి చేయాలని మన మిత్రులు కోరుకున్నారు. అదేవిధంగా ఈ చిన్నకొండూరు రోడ్లో ప్రాంతంలో కూడా సులభ్ కాంప్లెక్స్ మంజూరీ లేదు. అయితే సులభ్ కాంప్లెక్స్ మంజూరు అయినా కానీ ఇక్కడ నిర్మాణం చేయకపోవడం, ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అడ్డుకునేసరికి ఈ సులభ్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం కాలేకపోయింది. రోడ్డుకు అవతల బస్టాండ్ వైపున చాలా దూరంగా ఉంది. మరి మనవి ఏంటంటే సులభ్ కాంప్లెక్స్ కూడా ఏర్పాటు చేస్తే ఇది నిత్యం వృద్ధి ఉన్న ప్రదేశం కనుక ఇక్కడ మురికి ఇలా చెత్తతో ఉన్న ప్రాంతం కూడా అలా ఉండదు, నీట్గా ఉంటుందని మా యొక్క కార్యకర్తల విన్నపం. ఇది అభివృద్ధి చేయాలి. గతం నుంచి గాంధీ పార్క్గా ఉన్నది కనుక ఒక గాంధీ పార్క్ అనే పేరు నామకరణం చేసి అదే విధంగా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఆయన కట్ చేస్తాడు, కంటిన్యూ అవుతుంది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంలో ఆర్టీఐ కార్యకర్తలం చౌటుప్పల అధ్యక్షులు మరియు కార్యకర్తలు ఇక్కడ విచ్చేసి పూలదండ ఆహారం వేసి గాంధీ విగ్రహాన్ని చేయి ఇరగొట్టినది మేము బాధపడుతున్నాం. కాబట్టి మేము పుట్టకముందే ఈ గాంధీ పార్క్ పుట్టినది. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, 52 సంవత్సరాలు నాకు. కానీ ఈరోజు గాంధీ పార్క్ ఎలా ఉందో అలానే ఉంది, అభివృద్ధి చెందలేదు. కనీసం మున్సిపాలిటీ అయినా కూడా మన యొక్క నిధులతోటి చేయొచ్చు, కానీ ప్రజాప్రతినిధులు అధికారులు ఏం మాత్రం పట్టించుకోవట్లేదు. కనీసం ఏదో ఒకటి ట్రస్ట్ తరఫున ఎవరైనా దాతలు సహకరిస్తే ఇది అభివృద్ధి చెందుతుందని నా యొక్క మైనార్టీ తరఫున సోషల్ వర్కర్ సలహా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. నా పేరు సుదర్శన్ మాదిగా. ఈరోజు మనం పెద్ద మహనీయుడు, భారతదేశానికి ఒక జాతిపిత లాంటి మహనీయుని విగ్రహాన్ని ఈ విధంగా చూడడంలో బాగా ఇబ్బందికరంగా ఉంది. మా మనసంతా, మా సామాజిక కార్యకర్తల మనసంతా చెల్లిస్తుంది. ఎందుకంటే మన దేశానికి సంపద ఎవరంటే మన గురించి త్యాగం చేసిన పెద్ద మహనీయుల విగ్రహాలను మనం వర్ధంతి జయంతులు ఘనంగా నిర్వహించుకునే రోజులు. కాబట్టి ఈ విధంగా ఉండడం వలన ఈ ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులు కానీ, సామాజిక సంస్థలు కానీ, వివిధ సంఘాలు, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం కూడా ముందుకొచ్చి ఈ విధంగా మన మిత్రులు చెప్పినట్టు స్త్రీలకు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ ఒక వసతిలాగా లేకుండా నిర్మానుష ప్రాంతంగా అస్తవ్యవస్థంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రజాప్రతినిధులు కానీ, వివిధ సంఘాల సంస్థలు కానీ వచ్చి ఈ యొక్క పార్కును అభివృద్ధి చేసి ఇక్కడ కొన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి సుందరంగా ఉండేటట్టు చేయాలి. అదేవిధంగా అంగడిపల్లి రహదారిలో ఆ కుంట ఉంది, ఆ ఎర్రకుంట కానీ, నాగలకుంట కానీ, ఇవన్నీ ఒక మినీ ట్యాంక్ బాండ్ లాగా చేసి ఆట స్థలాలు కానీ, లేకపోతే విశ్రాంతిగా ఉండే స్థలాలుగా ఏర్పాటు చేసి ఆ భూములను కూడా మన ప్రభుత్వ ఆధీనంలో రక్షించి మనందరం అభివృద్ధి పనంలో ఆయుర ఆరోగ్యాలతోని ప్రజలు జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మహాత్మా గాంధీ. జై. ఈ పాయింట్ మర్చిపోయినాం అనుకుంటే